This video is for educational and informational purposes only. Please do your own research before applying. కరెక్ట్గా ఇయర్ అయిపోయే టైంకి ఇండియన్ రైల్వేస్లో పర్మనెంట్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 45,000 వరకు జీతం ఇస్తారు. మినిమం 12th క్వాలిఫికేషన్ ఉన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో జస్ట్ నిన్న నైటే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో అప్లికేషన్ కూడా దాదాపు మీకు నైట్ నుంచి స్టార్ట్ అయిపోయింది. దాదాపు ఎవరికి చాలా మందికి తెలీదు. సో మన ఛానల్లో ఫాస్ట్గా అప్డేట్ చేస్తున్నాను కాబట్టి నేను ఇదే వీడియోలో అలాగే మీకు ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని మాత్రం ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మన సొంత రాష్ట్రంలో ఉన్న ఇన్సూరెన్స్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా, ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా సెలక్షన్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను, దాదాపు మీకు మార్నింగ్ టైంలో అప్లోడ్ చేశాను. సో మీరు ఖచ్చితంగా అది కూడా ఒకసారి ఈ వీడియో కూడా క్లియర్గా చూడండి. ఈ వీడియో మన ఛానల్లో ఉంటుంది. ఇదే వీడియో లింక్ని నేను ఇక్కడ పైన కార్డ్స్లోకి ఇస్తాను. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన ఇండియన్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వల్ల అయితే ఐసోలేటెడ్ కేటగిరీ నోటిఫికేషన్ 2025-26 అని చెప్పి రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్ అయినా rrbsikindrabad.gov.in చూసుకోవచ్చు, లేదా www.rrbcdg.gov.in కూడా చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్స్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న వస్తుంది. ఇదే వెబ్సైట్ లింక్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూస్తే రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న రిక్రూట్మెంట్ బోర్డు, ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు అయితే చాలా రకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. నేను ఇదే వీడియోలో సెలక్షన్ ప్రాసెస్, శాలరీ ఎలా ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏంది, జాబ్ లొకేషన్ ఎక్కడ, ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ మీకు పోస్ట్ వైజ్గా అంటే వేకెన్సీస్ని పోస్ట్ వైజ్గా డివైడ్ చేశారు. టోటల్ అయితే 312 వేకెన్సీస్ ఉన్నవి. మీకు చీఫ్ లా అసిస్టెంట్లోనేమో 22, పబ్లిక్ ప్రాసిక్యూటర్ దాంట్లోనేమో 7, జూనియర్ ట్రాన్స్లేటర్ దాంట్లోనేమో 202, సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ దాంట్లోనేమో 15, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ దాంట్లో 24, సైంటిఫిక్ అసిస్టెంట్ ఇన్ ట్రైనింగ్ దాంట్లో 2, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 దాంట్లోనేమో 39, సైంటిఫిక్ సూపర్వైజర్ లేదా ట్రైనింగ్ వేకెన్సీస్కి అయితేనేమో 1. ఇలా టోటల్ 312 వేకెన్సీస్ కోసం ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ మీకు శాలరీస్ ఎలా ఉంటాయంటే ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ 7th CPC ప్రకారం శాలరీస్ ఉంటాయి. మీకు చీఫ్ లా అసిస్టెంట్కి కానీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ, ఇంకా సైంటిఫిక్ సూపర్వైజర్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే లెవెల్ 7 ప్రకారం బేసిక్ పేనే 44,900 ఉంటుంది. అదే మీకు జూనియర్ ట్రాన్స్లేటర్, ఇంకా సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్, అలాగే స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే మీకు లెవెల్ 6 ప్రకారం బేసిక్ పేనే 35,400 ఉంటుంది. అదే ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే లెవెల్ 2 ప్రకారం బేసిక్ పేనే 19,900 ఉంటుంది. సో ఇది అఫీషియల్గా ఆర్ఆర్బి వాళ్ళు ఇది ఇస్తున్న బేసిక్ పే. ఇది వీటికి అదనంగా మీకు ఇండియన్ రైల్వేస్లో జాబ్స్ కాబట్టి అడిషనల్గా ఎమోల్మెంట్స్, బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 1 జనవరి 2026 కల్లా ప్రతి ఒక్కరికి మినిమం 18 years ఏజ్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ పోస్ట్లను బట్టి వేరీ అవుతూ ఉంటుంది. ఈ చీఫ్ లా అసిస్టెంట్ వేకెన్సీస్కి 40 years ఉండాలి మ్యాక్సిమం ఏజ్. దాని తర్వాత మీకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దానికి 32 ఉంటుంది. ఇంకా మిగతా వేకెన్సీస్కి అయితే 33 ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఈ సైంటిఫిక్ అసిస్టెంట్ దానికి 35 ఉంటుంది. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 వేకెన్సీస్కి 30 ఉంటుంది. ఇలా పోస్టులను బట్టి ఏజ్ లిమిట్స్ మారుతూ ఉంటాయి. అండ్ మీకు ప్రతి కేటగిరీకి ఏజ్లో అంటే ప్రతి పోస్ట్కి కేటగిరీ వైజ్గా ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. SC ST వాళ్ళకు
ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇక్కడ ఇచ్చిన ఏజ్కి +5 ఇయర్స్ యాడ్ చేసుకోండి. తర్వాత ఓబీసీ వాళ్ళు అయితేనేమో +3 ఇయర్స్ యాడ్ చేసుకోండి. పీడబ్ల్యూబీడీ వాళ్ళు అయితేనేమో +10 ఇయర్స్ యాడ్ చేసుకోండి. పీడబ్ల్యూబీడీలో జనరల్ వాళ్ళు 10 ఇయర్స్, ఓబీసీ వాళ్ళు 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 15 ఇయర్స్. ఇలా మీకు కేటగిరీని బట్టి ఏజ్లో రిలాక్సేషన్ అయితే కల్పిస్తున్నారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాత్రం చాలా స్పెసిఫిక్గా ఉంది చూడండి. ఫస్ట్ 12th అర్హతతో అప్లై చేసుకునే వేకెన్సీస్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 వేకెన్సీస్. వీటికి ఎవరైతే 12thలో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ తోటి పాస్ అయి ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే ఈ ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా మిగతా వేకెన్సీస్కి మీకు క్వాలిఫికేషన్తో పాటు కొన్ని వాటికి స్పెసిఫిక్ క్వాలిఫికేషన్, కొన్ని వాటికి ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. మీకు చీఫ్ లా అసిస్టెంట్ వేకెన్సీస్కి డిగ్రీ లా విత్ 3 ఇయర్స్ స్టాండింగ్ ప్రాక్టీస్ బార్లో కానీ, లేదంటే మీరు సర్వీసింగ్ రైల్వే లా గ్రాడ్యుయేట్స్ విత్ 5 ఇయర్స్ సర్వీస్ ఉన్నా కూడా ఎలిజిబుల్ ఉంటారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ దానికి బ్యాచిలర్స్ ఇన్ లా విత్ 5 ఇయర్స్ స్టాండింగ్ యాజ్ అడ్వకేటెడ్ బార్లో. ఇంకా జూనియర్ ట్రాన్స్లేటర్ ఉద్యోగాలకి మాస్టర్స్ ఇన్ హిందీ లేదా ఇంగ్లీష్ విత్ ఇంగ్లీష్ లేదా హిందీ యాజ్ సబ్జెక్ట్స్గా పాస్ అయ్యి లేదా డిగ్రీ ప్లస్ డిప్లొమా చేసినా కూడా ఎలిజిబుల్ ఉంటారు. ఇంకా సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ వేకెన్సీస్కి డిగ్రీతో పాటు డిప్లొమా చేసి ఉండాలి. ఇంకా మీకు ఈ సైంటిఫిక్ అసిస్టెంట్ వేకెన్సీస్కి 2nd క్లాస్ మాస్టర్స్ డిగ్రీ సైకాలజీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఇంకా సైంటిఫిక్ సూపర్వైజర్ వేకెన్సీస్కి 2nd క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైకాలజీ ఆ సైకాలజీ ప్లస్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. ఇలా మీకు పోస్టులను బట్టి క్వాలిఫికేషన్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. మీకు ఏ ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా అప్లై చేసుకునే వేకెన్సీస్ ఏంటివన్నీ ఉన్నాయంటే ఈ ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 వేకెన్సీస్కి 12th విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఈ 12th క్వాలిఫికేషన్ వేకెన్సీస్ కాకుండా మిగతా వేకెన్సీస్కి మీ క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఇలాంటి స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేశారనుకో చాలా యూజ్ అయితే అవుతుంది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు CBT ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత మీకు కొన్ని పోస్టుల బట్టి అంటే జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ పోస్టులకి వాటికి ట్రాన్స్లేషన్ టెస్ట్ ఉంటుంది. మిగతా పోస్టులకి ఏముండదు, మిగతా పోస్టులకి జస్ట్ CBT ఒకటే ఉంటుంది. దాని తర్వాత DV డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఫైనల్గా మీకు CBTనే బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ తీసి సెలక్షన్ అయితే చేస్తారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే చూడండి, ఫస్ట్ జూనియర్ ట్రాన్స్లేటర్ వేకెన్సీస్కి కాకుండా మిగతా వేకెన్సీస్కి అన్ని, ఎందుకంటే జూనియర్ ట్రాన్స్లేటర్ వేకెన్సీస్కి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వేరే ఉంటుంది. ఫస్ట్ జూనియర్ ట్రాన్స్లేటర్ కాకుండా మిగతా వేకెన్సీస్కి ప్యాటర్న్ చూడండి. మీకు ప్రొఫెషనల్ ఎబిలిటీ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్ నుంచి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్, మ్యాథమెటిక్స్ నుంచి జనరల్ సైన్స్ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, టోటల్ మీకు 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటుంది. 90 మినిట్స్ డ్యూరేషన్ అంటే 1.5 hour టైం అయితే ఇస్తారు. మీకు 1/3 నెగిటివ్ కూడా ఉంటుంది. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది. 1/3 నెగిటివ్ అంటే మీరు ఒక రైట్ పెడితే 1 మార్క్ ఇస్తారు, 3 తప్పు పెడితే 1 మార్క్ కట్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా తెలిసినవి అటెండ్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఈ జూనియర్ ట్రాన్స్లేటర్ వేకెన్సీస్కి ప్యాటర్న్ వచ్చేసి మీకు సింగిల్ స్టేజ్లోనే ఉంటుంది. 100 మార్క్స్కి 50% ఏమో మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ నుంచి, 50% ఏమో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, సింపుల్ అర్థమెటిక్, కంప్యూటర్ బేసిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. దాంతోపాటు మీకు ట్రాన్స్లేషన్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. ఓన్లీ జూనియర్ ట్రాన్స్లేటర్ వేకెన్సీస్కి ఒక్కదానికే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వేరే ఉంది. మిగతా పోస్టులు అన్నిటికీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే సేమ్ ఉంది. మీకు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు అంటే ఇండికేటివ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఏమో 20th డిసెంబర్ రోజు రిలీజ్ చేశారు. కంప్లీట్ డీటెయిల్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ ఏమో 30th డిసెంబర్ నుంచి స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏమో 29th జనవరి వరకు ఉంది. అండ్ మీ కేటగిరీని బట్టి ఫీ కూడా ఉంటుంది, అది మీకు 31st జనవరి వరకు ఉంటుంది. అండ్ ఏమైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే 1st ఫిబ్రవరి నుంచి 10th ఫిబ్రవరి వరకు చేసుకోవచ్చు. ఒకవేళ స్క్రైబ్ వాళ్ళకి సంబంధించి ఏమో 11th ఫిబ్రవరి నుంచి 15th ఫిబ్రవరి వరకు ఉంటుంది. సో ఇలా మీకు డేట్స్ అయితే ఖచ్చితంగా క్లియర్గా చూసి పెట్టుకోండి. 29th జనవరి వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. SC ST ఎక్స్ సర్వీస్ మెన్, PWBD వాళ్ళకు, ఫీమేల్ క్యాండిడేట్స్కి, ట్రాన్స్జెండర్స్కి, మైనారిటీస్కి, EBC వాళ్ళకైతే 250 ఉంటుంది. కాకపోతే CBT అటెంప్ట్ చేస్తే మీకు ఆ 250 కూడా రీఫండ్ అయితే చేస్తారు. ఇది అఫీషియల్గా RRB వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో PDF ఉంటుంది, చూసుకోవచ్చు అఫీషియల్ PDF. తర్వాత మిగతా వాళ్ళందరికీ ఇక్కడ ఇచ్చిన వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళందరికీ 500 ఉంటుంది. కాకపోతే CBT అటెంప్ట్ చేస్తే 400 రూపీస్ రీఫండ్ చేస్తారు, మిగతా 100 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. ఇది ఓన్లీ RRB అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకునేటప్పుడే చేయాలి, మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం అయితే లేదు. అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ రఫ్గా చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ మీరు ఏంటంటే ఇక్కడ ఇచ్చిన www.rrbapply.gov.inకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న వస్తుంది. ఇదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో మీరు ఏంటంటే అకౌంట్ ఉందంటే డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్నాక మీ డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసి జోన్ ప్రిఫరెన్స్ ఇచ్చాలి, ఎగ్జామినేషన్ మీడియం ప్రిఫరెన్స్ ఇవ్వాలి,
మీ ఫోటోగ్రాఫ్ అడుగుతుంది, అది వాళ్ళ సిగ్నేచరు, అప్లికేషన్ ఫీ అవన్నీ ప్రాపర్గా అవన్నీ చేసేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్కి మీకు ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకున్నారనుకో మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు rrbapply.gov.in అని చెప్పి ఓపెన్ అవుతుంది. ఇందులో కిందకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ వస్తుంది మీకు రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ ఆఫ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ అని చెప్పి. ఇందులో ఏంటంటే ఇక్కడ అప్లై అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. తర్వాత ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకో లాగిన్ విత్ ఆధార్ కానీ లాగిన్ విత్ ఆర్ఆర్బి అకౌంట్ క్రెడెన్షియల్ మీద క్లిక్ చేయండి. లేదా అకౌంట్ లేకపోతే క్రియేట్ అయిన అకౌంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. మీరు ఏంటంటే ఇందులో ఫస్ట్ ఒక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు నేషనాలిటీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని మళ్ళీ లాగిన్ దగ్గరికి వెళ్ళిపోయి దాన్ని డైరెక్ట్ మీకు ఇక్కడనే అకౌంట్ వచ్చేస్తుంది. అప్లై చేసుకున్నారంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఫర్దర్గా వాళ్ళు మీకు ఎగ్జామినేషన్ డేట్స్ అప్డేట్ చేసి సిబిటి కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. ఈ ఆపర్చునిటీ మీకు మన ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు అయితే చాలా రకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీకు గనక ఇంట్రెస్ట్ ఉండి రైల్వేస్లో మంచి పర్మనెంట్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.